ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి రామయ్య గారు, గ్రేప్స్ తింటారా యాపిల్ తింటారా? ఒరేయ్, వెనకాల జానకమ్ముందిరా, చూడరా. ఏంటండి, ఏం తింటారని అడుగుతుంటే వెనక చూస్తారేంటి? చూడరా. అయ్యో చచ్చాను. నా గొంతు వినగానే జానకమ్మ గారికి మ్యాటర్ మొత్తం అర్థమై ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? ఏమండి రామయ్య గారు, చూసారా? ఇది చూడడానికి ఆడపిల్లలా కనిపిస్తుంది గాని దీని గొంతు మగ గొంతండి. చూడండి మగవాళ్ల ఎలా మాట్లాడుతోందో. అమ్మయ్యా, వీడి మగ గొంతు జానకమ్మకి ఇలా అర్థమైందా? ఇంకా మగాడని కనిపెడుతుందేమో అనుకున్నాను. ఏమే, నిజం చెప్పవే, నీ గొంతు మగ గొంతు కదూ? నువ్వు కావాలని ఆడగొంతులాగా మిమిక్రీ చేస్తున్నావు కదూ? అవునండి. నీ ఆడగొంతు కన్నా మగ గొంతే బాగుంది. ఆడ మగ తెలియకుండా. ఆ ఫ్రూట్స్ ఏంటి? రామయ్య గారికి తినిపిద్దామని. దూరంగా నిలబడి తినిపించు. దూరంగా నిలబడి ఎలా తినిపిస్తారండి? నేను చూపించనా? చూపించండి. చూపిస్తాను, ఇటివ్వు. అటు వెళ్ళి నుంచో నువ్వు. ఇప్పుడు చూడు, ఓసారి నోరు తెరవండి. ఇదిగో ద్రాక్ష. ఇలాగ తినిపించొచ్చు. నాకంత గురి చూసి వేయటం రాదండి. నాకు గురి చూసి గూప మీద కొట్టడం కూడా వచ్చు. కొట్టమంటావా? వద్దులేండి. అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా, అల్లుడు గారు, శుభప్రదా, అమ్మా. అయ్యో, ఏమైందండి? అయ్యా, అడుగుతుంటే మాట్లాడరేంటండి? అమ్మా, అబ్బా, చెప్పండి. ఏమైంది అల్లుడు గారు? అన్నయ్య, లీలాకృష్ణ గారు, మీరెందుకు ఇలా ఉన్నారని అమ్మ అడుగుతుంది. నిజం చెప్పేమంటారా? నీకు దండ పెడతాను తల్లి. ఆ దెబ్బల కన్నా నీ మాటలు ఎక్కువ ధరని పెంచుతున్నాయి. దయచేసి నన్ను అమ్మా. ఏమైందండి? ఏం జరిగిందో చెప్పండి. కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా. మామయ్య బండి మీద వస్తూ జారి పడిపోయారు, అంతే. దెబ్బలేం తగలేదు. అదేంటి, వెళ్ళింది కారులో కదా, బండి మీద అంటావేంటి? వెళ్ళాను, కానీ దారిలో నా కారు పంచర్ అయితే మధ్యదారిలో నా ఫ్రెండ్ని బండి అడిగి వెళ్ళాను. యాక్సిడెంటే కింద అడ్డాను, దెబ్బలు తగిలినాయి. అమ్మా, అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే ఎవరో బాగా కుమ్మినట్టుంది. అవునండి, ఎవరూ బాగా కుమ్మేసినట్టున్నారు. ఆ దెబ్బలకి నొప్పులు పడుతున్నారు. అవును మరి. స్వీట్ షాప్ కు అమ్మాయి వచ్చినది, దాన్ని గదిలోకి తీసుకెళ్లి గోకేశాను. దాంతో ఆడాళ్ళందరూ కలిసి నన్ను సెతక్ కొట్టారు. సలా ఏమండి, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. మీకు అబద్ధం చెప్పడమే చేత కాదు. మీరు ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారంటే నేనేం నమ్మను, వీళ్ళెవ్వరూ నమ్మరు. సరే రండి, ఆయింట్మెంట్ పెడతాను. నీకెందుకులే ఆశ్రమ, కాజల్ ఉందిగా. కాజల్, కాజల్. అమ్మా, ఏంటండి? ఒళ్ళంతా దెబ్బలు తగిలే, కాస్త కాపాడు పెడదు కాని పద్దారి. లీలాకృష్ణ గారు, స్వీట్ షాప్ లో ఉన్న ఆంటీల్ని పిలవమంటారా? వద్దొద్దులే కాజల్, నువ్వు వెళ్ళు. మా ఆవిడే కాపడం పడుతుంది. పదండి. అమ్మా, జాగ్రత్త అన్నయ్య. అక్క, నా ఎగ్జామ్కి ఇంకా అరగంట మాత్రమే ఉంది. నేను అర్జెంట్గా ఎగ్జామ్కి వెళ్ళాలక్క. అవును కదూ, పనిలో పడి ఆ విషయమే మర్చిపోయాను. సరే, నువ్వు నా గదిలోకి వెళ్ళి రెడీ అవ్వు, నేను ఏదొకలా మేనేజ్ చేస్తాను. అలాగే అక్క. వెళ్ళు వెళ్ళు. ఏయ్, ఎక్కడికెళ్తున్నావు? రామయ్య గారిని దగ్గరుండి చూసుకో. అలాగే అండి. రామయ్య తాతని మళ్ళీ చూసుకోవచ్చు. నువ్వు ముందు వెళ్ళి నా గదిని శుభ్రం చెయ్యి పో. అలాగే అండి. చెవండి, ఏదో ఒకటి చేసి బంటి గడిని ఎగ్జామ్కి పంపించాలి. సరే సరే, పద, నేను చూసుకుంటాను. ఓకే.
ఆంటీ, కాజల్ని పిలిపించింది రామయ్య గారికి సర్వీస్ చేయడానికా లేదంటే మైథిలికి తన పర్సనల్ వర్క్ చేయించడానికా? అదే నాకు అర్థం కావట్లేదు త్రిష. పైగా రూమ్ క్లీన్ చేయమనగాని కాజల్ ఎంత కంగారుగా పరిగెత్తిందో చూసారా? అదే కాదు, వీళ్ళిద్దరు కూడా కంగారుగానే పరిగెత్తారు. నాకైతే వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో చేయబోతున్నారని డౌట్ గా ఉంది. అదేంటో కనిపెట్టాలి. ఎరా నువ్వు రెడీయా? రెడీ అక్క, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకో హాఫ్ అన్ అవర్లో కాలేజ్కి వెళ్ళాలి, లేకపోతే ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరక్క. నువ్వేం టెన్షన్ పడకు. లక్కీగా హాల్లో ఎవరూ లేరు. సైలెంట్ గా వెళ్ళిపో. పదండి. పదండి. బండి, బ్యాడ్. స్కేల్, పెన్ బాగా. సరే బా. ఆల్ ద బెస్ట్. బంటి ఆల్ ద బెస్ట్. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళేవాడు బంటిలాగే ఉన్నాడే. పైగా ఈ ఇంటి ముందు నుంచి వెళ్ళాడు అంటే నా అనుమానం నిజమేనా? కాజల్ విషయంలో వచ్చింది బంటిగాడేనా? 100% అదే అయి ఉంటుంది. ఇప్పుడు చెప్తాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మయ్యా, తమ్ముడు ఎగ్జామ్కి వెళ్ళిపోయాడు. ఇంకిప్పుడేం టెన్షన్ లేదు. అవును మైథిలి, అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైంది. ఏమంటున్నారండి? అవును, ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆ కాజల్ ఎక్కడా అని అంటే ఏం సమాధానం చెప్తాం? అవును కదూ, ఇప్పుడు ఏం చేయాలి? సరే అయితే ఏమీ లేదు, ఎవరొచ్చి అడిగినా కాజల్ మన గదిలోనే ఉంది, పడుకుందని చెప్దాం. మరి నిద్ర లేపమంటే? ఎంత లేపినా లేవట్లేదని చెప్దాం. మరి వాళ్ళ గదిలోకి వస్తే? ఆ, అవును కదా, ఈ లాజిక్కే మర్చిపోయాం. మైథిలి, మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే నాకు అర్థం కావట్లేదండి. మైథిలి, మైథిలి, ఇంట్లో కాజల్ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? మైథిలి, మైథిలి, నేను చెప్పానా, ఆల్రెడీ వాళ్ళకి అనుమానం వచ్చినట్టుంది. మైథిలి, నిన్నే అడిగేది. కాజల్ ఇంట్లో ఎక్కడా లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.